నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నాకు నేనే నీకు ఉపదేశం చేయుదును, నువ్వు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఆమేన్, హల్లెలూయా. అందరు చెప్పండి, ప్రభువా నేను నడవవలసిన త్రోవను నన్ను నడిపించు నాయనా. ఆమేన్. ప్రభువా నేను నడవవలసిన త్రోవను నన్ను నడిపించు నాయనా. నిన్ను మహిమపరిచే త్రోవను నన్ను నడిపించు నాయనా. నీ నామాన్ని ప్రకటించే త్రోవను నన్ను నడిపించు నాయనా. అనేక ఆత్మల రక్షణ త్రోవను నన్ను నడిపించు నాయనా. నేను మహిమపరిచే త్రోవలో నీ మహిమ మా మీద ప్రకాశించే త్రోవలో మమ్మల్ని నడిపించు నాయన. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు ఏం చేస్తాడంట, మనం నడవాల్సిన త్రోవలను ఆయన మనకు బయలుపరుస్తాడంట. అంతకంటే మేలైంది ఏముంది చెప్పండి, అంతకంటే శ్రేష్టమైనది ఏముంది అసలు, అంతకంటే అద్భుతమైన మాట ఏముంది అసలు. రేపు ఏమైందో తెలియదు, రేపు ఏం తింటామో తెలియదు, రేపు ఏం వేసుకుంటామో తెలియదు, రేపు ఉద్యోగానికి ఎలా వెళ్తామో తెలియదు. సో తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి, అసలు నథింగ్ వి నో. రేపు నెక్స్ట్ సెకండ్ అనేది మన ఆధీనంలో లేదు. మనం జీవమరణాలు పలకొచ్చు, జీవమే పలకొచ్చు, అద్భుతాల ఆశ్చర్యకార్యాలతో ముందుకెళ్ళొచ్చు, గొప్ప అభిషేకంతో ఉండొచ్చు, కానీ కాలములు సమయంలో దేవుని ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి అలాంటి దేవుడు ఏమంటున్నాడంటే, రేపేమైతుందో నేను నీకు చెప్తాను, నువ్వు నడవాల్సిన త్రోవలన్నీ ఎలాగున్నాయో నేను నీకు చెప్తాను అని దేవుడు అంటున్నాడు. నేను నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఏమే. సో టుడే మీరు అందరూ కూడా చెప్పండి, దిస్ ఈస్ అ ప్రాఫిటిక్ వర్డ్. ప్రభా నేను నడవాల్సిన త్రోవలు నాకు బయలుపరచునాన్న. ఆమేన్. తర్వాత 18, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగము వలె ఉండును. సో కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు త్రోవలో నడిపిస్తాను. కానీ ఏంటి త్రోవలో నడవాలంటే ఒక కండిషన్, లేకపోతే ఒక రూలు, లేకపోతే ఒక డిసిప్లిన్ ఉంది. అదేంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను ఆలకించాలా. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండడు. సముద్ర తరంగాలు ఏం చేస్తాయి, ఎగిరి పడుతుంటాయి కదా. సో మన నీతి సముద్ర తరంగాల లాగా, మన క్షేమము నదిలాగా పారుతా ఉంటదంట. సో దేవుడు మనము నడవవలసిన త్రోవలు గనుక దేవుడు మనకి చెప్తే, మనము నదిలాగా మన జీవితాల్లో మంచి ప్రవహిస్తూ ఉంటది, నీతి ఎగిసి పడతా ఉంటది. అంటే ఓవరాల్ గా ఇది బిబ్లికల్ లాంగ్వేజ్. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, యాకోబు, ఇశ్రాయేలు, యూదా గోత్రం, నువ్వు బబులోన్లో ఇరుకుపోయినావు. అది బయటికి తీయడం మనుషుల వల్ల కాదు. కానీ దేవుడు భూమికి పునాదులు వేసి ఆకాశాలను విశాలపరిచి వాటి స్థలాల్లో భద్రంగా ఉంచిన దేవుడు యాకోబుకు సహాయం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి అంత శక్తివంతమైన దేవుడు సహాయం చేస్తే ఖచ్చితంగా బయటకు వస్తారు. కాబట్టి బబులోనుని నాశనం చేసేది దేవుడే. బబులోను మీదికి ఒక గొప్ప బాహువును, కల్దీల మీదకి గొప్ప బాహువును రప్పించి, మిడోపర్షియాని రప్పించి ఓడగొట్టేది దేవుడే. అలాగా ఓడగొట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా గ్రహించాలా, ఆయనే దేవుడు అని గ్రహించాలా. ఎందుకు అంటే ఆయన చెప్పి మరీ చేస్తుండు, చెప్పకుండా చేయట్లా, చెప్పి మరీ చేస్తుండు. చూడండి, పిరికి వాళ్ళు అయితే, దొంగలు పిరికి వాళ్ళు కాబట్టి దొంగగా దొంగతనం చేసుకొని పోతారు. నరహత్య చేసిన వాళ్ళు కూడా నేనే చేసిన అని చెప్తారా. యుద్ధాల్లో చేసే యుద్ధ వీరులైతే నేను చంపి యుద్ధ వీరుణ్ణి అయ్యాను అంటారు. కానీ దొంగలు ఏం చేస్తారు, దొంగలు దొంగతనం చేసి, నరహంతకులు ఏం చేస్తారు, చాటుకు చంపేసి దాచుకొని అబద్ధాలు చెప్తా ఉంటారు. అది ధైర్యం ఉండదు, మేమే చంపామని చెప్పేంత ధైర్యం ఉండదు. సో అలాగా చాలా మంది చెప్పకుండా చేసేస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను ధైర్యంగా చెప్తున్నాను, నేనే మిమ్మల్ని పట్టించా, నేనే మిమ్మల్ని బయటికి తీసా, నేనే ఇవన్నీ చేసేది అని దేవుడు ధైర్యంగా వాళ్ళకి చెప్తూ, సో కాబట్టి మిమ్మల్ని బంధించింది నేనే, విడుదల చేసింది నేనే. అంటే ఇశ్రాయేలీలను బబులోనుకు పట్టించింది దేవుడే, విడుదల చేసేది దేవుడే, భూమి ఆకాశంలోని సృష్టించింది దేవుడే, ఆయనే దేవుడు. కాబట్టి నెక్స్ట్ ఏం జరగాలో, నెక్స్ట్ వాళ్ళు నడవాల్సిన మార్గంలో నడిపించేది కూడా దేవుడే. సో బబులోన్ నుంచి విడిపించి వాళ్ళు నెక్స్ట్ నడవాల్సిన మార్గంలో నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అందుకొరకు వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళు ఆలకించాలి. దేవుని యొక్క మాటలు వాళ్ళు ఆలకించాలా. దేవుని యొక్క ఆజ్ఞలలో వాళ్ళు ముందుకెళ్తే వాళ్ళ నీతి తరంగాల వలె, వాళ్ళ యొక్క ఆశీర్వాదము నది వలె ప్రవహిస్తుంది. ఇది మనకు కూడా, మనం దేవుని మాటలు వింటే చెప్పాలి, నా ఆశీర్వాదము నది వలె, నా నీతి తరంగము వలె ఎగిసి పడుతుంది. ఏమే. రైట్. తర్వాత 19వ వచనం ఏమంటున్నాడంటే, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరోబడదు. సో దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు, యాకోబుని బబులోన్ నుంచి విడుదల చేసి, తన బాహుబలముతో విడుదల చేసి, వాళ్ళు నెక్స్ట్ నడవాల్సిన మార్గాలను దేవుడు వాళ్ళకు చూపించి, వాళ్ళ సంతానాన్ని విస్తరింపజేసి, మరలా దేవుడు వాళ్ళని గొప్ప నేషన్ గా దేవుడు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. తర్వాత బబులోను నుండి బయలువెల్లుడి, కల్దీల దేశం నుండి పారిపోవుడి, యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన అను సంగతి ఉత్సాహ ధ్వని తెలియజేయడి, బూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. రైట్. సో ఇప్పుడు దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు, ఐ యామ్ గివింగ్ ఫ్రీడమ్ టు జేకబ్. యాకోబుకు నేను ఫ్రీడమ్ ఇస్తున్నాను, కాబట్టి మీరు ప్రకటించండి, ప్రకటించండి అని చెప్తున్నాడు. ఎక్కడి వరకు, బూదిగంతాల వరకు ప్రకటించాలని. అంటే చూడండి, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ లో సిక్సర్ కొట్టిండ్రు అనుకో, ఓ గోల ఫుల్ అడిచేస్తారు, ఆ ఊరు పొలిమేరల వరకు వినబడిపోతుంది ఆ సౌండ్. అంటే ఏదైనా మంచి న్యూస్ వచ్చినప్పుడు వి షౌట్, వి స్క్రీమ్, వి ప్రొక్లైమ్. అట్లాగే దేవుడు యాకోబును విడుదల చేయడం కూడా, విమోచించడం అంత గొప్ప కార్యం కాబట్టి
కాబట్టి మీరు గొప్పగా దాన్ని ప్రకటించుడి అని దేవుడు చెప్తున్నాడు. అలాంటప్పుడు యేసుక్రీస్తు శిలువ పునరుత్థానం ఎంత గొప్పది, దాన్ని కూడా మనం గట్టిగా బలంగా మనము ప్రకటించాలా. రైట్. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారి దప్పిగా ఉండలేదు. రాతి కొండల్లో వారి కొరకు ఆయన నీళ్లు ఉబుక చేసెను, ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరు. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో దేవుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఎడారిలో అంటే వాళ్ళని దేవుడు విల్డర్నెస్ లో తీసుకొచ్చేటప్పుడు బండ నుంచి నీళ్లు, మార మధురము, తర్వాత ఆహారము, ఇవన్నీ కూడా దేవుడు కుమ్మరించి వాళ్ళను భద్రంగా దేవుడు తీసుకొని వచ్చాడు. సో కాబట్టి ఇక్కడ ఓవరాల్ గా ఏం చెప్తున్నాడంటే దేవుడే భూమికి పునాదులు వేశాడు, దేవుడే ఆకాశ వైశాల్యంను విశాలపరిచాడు. దేవుడు మొదటి నుంచి అన్ని మాట్లాడుతూనే ఉన్నాడు, ఏది రహస్యంగా ఉంచలే. సృష్టి ఏంటి, సృష్టి క్రమం ఏంటి, పాపం ఏంటి, సాతాన్ ఏంటి, విడుదలేంటి, విమోచన ఏంటి, ఇవన్నీ క్లియర్ కట్ గా చెప్తున్నాడు. కాబట్టి అదే రకంగా దేవుడు కూడా యాకోబును శిక్షిస్తానని దేవుడే చెప్పాడు, బయటికి తీసుకొస్తానని కూడా దేవుడే చెప్పాడు. సో మరి శిక్షించడానికి ఆయనకు సామర్థ్యం ఉందా, బయటికి తీసి ఆయనకు సామర్థ్యం ఉందా అంటే ఆకాశ మహాకాశంను సృష్టించిన దేవుడు ఆయన 100% సరి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. సో కాబట్టి యాకోబు విమోచింపబడుతుంది, బబులోను రాజ్యం కూలిపోతుంది, యాకోబు యొక్క సంతానం ఇసుకలాగా విస్తరించబడుతుంది, వాళ్ళు బలంగా స్థిరపరచబడతారు. అప్పుడు భూలోకమంతా ఉత్సాహధ్వని చేసి ఆహా దేవుడు ఎంత గొప్పవాడు, ఎలాగ విమోచిస్తాడని మనం ప్రకటించాలా. సో కాబట్టి మరి ఈ మొత్తం ఓవరాల్ గా 48 చాప్టర్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మనకు శ్రమలు వచ్చాయంటే క్రీస్తులో ఉన్న వారికి, వినండి జాగ్రత్తగా, క్రీస్తులో ఉన్న వారికి వ్యర్థమైన శ్రమలు రావు, అర్థవంతమైన శ్రమలే వస్తాయి. సో కాబట్టి క్రీస్తును నమ్ముకుంటే మనకు వచ్చేది మేలైన శ్రమలే గాని కీడైన శ్రమలు కాదు. మేలైన శ్రమలు అంటే శ్రమల నుంచి మనం మేలులోనికి వెళ్తాం, కీడైన శ్రమలు అంటే శ్రమలలో నుంచి నాశనంలోనికి వెళ్తాం. మనం యెషయా గ్రంథంలో మొత్తం చూస్తే బబులోను రాజు వాళ్ళ మీద దాడి చేసినప్పుడు నీతి లేని వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు, నీతి గల వాళ్ళందరూ కూడా మహిమపరచబడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్తేరు మహిమపరచబడ్డది, తర్వాత జెరుబ్బాబెలు మహిమపరచబడ్డాడు, తర్వాత దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళందరూ కూడా దేవుని మహిమలోనికి వెళ్ళారు. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తును అంగీకరించి క్రీస్తు మార్గంలో నడుస్తూ వాక్యానుసారంగా జీవితాన్ని నడిపిస్తూ దేవుని మీద ఆధారపడ్డప్పుడు భయంకరమైన శ్రమలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ శ్రమలు మనల్ని సరిచేసి పరిశుద్ధపరిచి దేవుని రాజ్యములో మహిమకరంగా మారుస్తాయి. లేదు నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను, నేను భయంకరంగా బ్రతుకుతాను అంటే ఆ వచ్చిన శ్రమలు నాశనములోనికి నడిపిస్తాయి. మరేంటండి, మరి భక్తులు నీతిమంతులకు కూడా యాక్సిడెంట్ అవుతుంది కదా, వాళ్ళు కూడా చచ్చిపోతారు కదా, ఎందుకు అంటే ఒకవేళ వాళ్ళు మరణించినా ఆ మరణము మహిమకరంగానే. యేసుక్రీస్తు మరణించాడు, నీతితో పరిశుద్ధతో మరణించాడు, కానీ ఆ మరణము పునరుత్థానమును లోకానికి ఇంట్రడ్యూస్ చేసింది. లోకానికి అసలు పునరుత్థానమే తెలియదు అసలు, కానీ పునరుత్థానమును ఇంట్రడ్యూస్ చేసింది. పౌలు గారు హతసాక్షి అయ్యారు. పౌలు గారి యొక్క గ్రంథాలన్నీ కూడా, పౌలు గారు రాసిన లెటర్స్ అన్ని కూడా బైబిల్ గ్రంథములాగా క్రోడీకరించబడ్డాయి. అలాగే అనేక మంది భక్తులు చనిపోతారు, అనేక మంది హతసాక్షులు చనిపోతారు. అరే ఈయన చనిపోయారంటే ఈయన ఏంటి అని మూలకు పడ్డ వాళ్ళ మెసేజెస్ అన్ని కూడా అనేక మంది వినడానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి క్రీస్తులో ఉన్న వారికి మేలైన శ్రమలే వస్తాయి కానీ కీడైన శ్రమలు రావు. కాబట్టి మనం ఆ ధైర్యముతో మనం ఉండాలా. ఈ రోజు మీరు ఏ శ్రమలో, ఏ బాధలో, ఏ కన్ఫ్యూజన్ లో ఉన్నారో, మీరు నడవవలసిన మార్గములో ఆయన మీకు తెలియజేయను. మీ ఆశీర్వాదము నదుల వలె, మీ నీతి తరంగముల వలె ఎగిరిపడునని దేవుడు మీకు ప్రవచనాన్ని విడుదల చేస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య స్తోత్రం నాయన, నీ కృప కుమ్మరించి, కనికరం కుమ్మరించి ఈ రోజు మీరు మా పక్షాన మాట్లాడిన మాటలన్నీ కూడా మేము ప్రవచనాత్మకముగా ఎత్తి పట్టుకొని అద్భుతముగా, ఆశ్చర్యకరముగా నాయన తండ్రి ప్రభా, నీ ప్రవచనాల్లో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మేము పొందుకునేలాగా కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.